మొత్తానికి పొత్తు కుదిరింది. ఇంకో రకంగా చెప్పాలంటే పొద్దు కూడా పొడిచినట్లయింది. కోర్స్ మీకు అర్థమై ఉంటుంది వాటికి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదే రకంగా జనసేన పార్టీల మధ్య పొత్తు కన్ఫర్మ్ అయింది. సీట్ల సంఖ్య కూడా తేలింది. ఇప్పుడు తేలాల్సింది ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది అనేది. దానికి సంబంధించి మూడు పార్టీలకు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. వాటి వ్యూహాల ప్రకారం దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఖరారవుతుంది. ఓవరాల్గా చూస్తే చంద్రబాబే డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నరసాపురం. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత ఆయన ఇటువైపు వచ్చిన నేపథ్యంలో టీడీపీ తరఫున ఆయనను బరిలో దింపాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో దింపాలా, లేకపోతే జనసేన పక్షాన బరిలో దింపాలా అనేది రకరకాల ఈక్వేషన్స్ జరిగాయి. మొత్తం మీద అతన్ని ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే నరసాపురం నుంచి బీజేపీ టికెట్ మీద, అంటే బీజేపీకి ఇచ్చిన 6 సీట్లలో అది రఘురామకృష్ణరాజు కూడా ఒకటి కావచ్చు అన్న ప్రచారం తాజాగా జరుగుతుంది. అఫ్కోర్స్ ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇక మిగిలింది. నంబర్ మాత్రం క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 144 సీట్లలో, అంటే 45 అనుకున్నారు కానీ ఒక సీటు అంతిమంగా టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది. 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. అదే రకంగా 24 సీట్లు అనుకున్న జనసేన పార్టీ 21 సీట్ల నుంచి పోటీ చేయబోతుంది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ 10 స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. అందులో 17 సీట్ల నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. మిగిలిన వాటిని జనసేన అండ్ బీజేపీ పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం. అంటే జనసేన 2 సీట్లు, అదే రకంగా 6 సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి. సీట్ల సర్దుబాటు ఇదైతే కుదిరింది నంబర్స్ పరంగా. అయితే ఏ సీటు ఎవరికి అనేది మాత్రం ఇంకా 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబ్లీ చిలకలూరుపేటలో ఉమ్మడిగా 3 పార్టీలు కలిపి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దానికి నరేంద్ర మోదీని కూడా రప్పించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లోగా ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం తెలుసు. ఇక్కడి వరకు ఇదంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ అనేది. అంటే ప్రధానంగా 2 సవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో నా అంచనా ప్రకారం 2 ప్రధానంగా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని ఈ 3 పార్టీలు ఎలా అధిగమిస్తాయి, ప్రజల్లో తమ పలుకుబడిని పెంచుకొని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాలు రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాయి అన్నది ఇప్పుడు మనకు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. వీటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా 2 సమస్యలు నేను చెప్పాను కదా. ఎప్పుడైనా ఎన్నికల ముందున్నప్పుడు చాలా రోజుల నుంచి కనుక ఒక 2 పార్టీలు 3 పార్టీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తే ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి ఉన్నాయి. అఫ్కోర్స్ యూపీఏ కూటమి ఇప్పుడు ఇండి కూటమి అయిపోయింది, ఇండి అలయన్స్ అనుకోండి. ఓ రకంగా అంటే ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే లైక్ మైండెడ్ పార్టీస్ అన్ని కలిపి ప్రజల్లో ఒక మెసేజ్ని పంపి ఉమ్మడి మేనిఫెస్టోని, ఉమ్మడి ఎజెండాను ప్రకటించడం ద్వారా మొత్తం మీద అటు ప్రజల్లో ఒక మెసేజ్ పంపడం, అదే రకంగా పార్టీ శ్రేణులకు ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఈ పార్టీతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆ పార్టీలకు సంబంధించిన క్యాడర్ పూర్తిగా కన్విన్స్ అవ్వడం, ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏపీలో ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య కుదిరిన పొత్తులు ఒకసారి పరిశీలిస్తే జనసేన పార్టీ గత 1.5 ఏళ్ల కాలంగా టీడీపీతో కలుస్తున్న సంకేతాలు మనకు ఇస్తూ వస్తుంది. పరోక్షంగా ఆల్మోస్ట్ ఆ పార్టీతో కలిసి పనిచేసిన పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపించింది. చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో కావచ్చు, అంతకుముందు జరిగిన పరిణామాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసిన సందర్భంలో, విశాఖలో జరిగిన హడావిడి సందర్భంగా టీడీపీ ఏదైతే రకంగా సంఘీభావం ప్రకటించిందో, ఇట్లాంటి అంశాల కారణంగా గత 1.5 ఏళ్ల కాలంగా జనసేన పార్టీ అదే రకంగా టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కలవబోతున్నాయి అన్న ఇండికేషన్ ఇప్పుడు ప్రజల్లో వచ్చింది. అదే రకంగా పార్టీ క్యాడర్లో కూడా ఎంతో కొంత సీట్లు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఒక మూడ్ క్రియేట్ అయింది. కాబట్టి జనసేన టీడీపీ మధ్య ఓట్ల బదలాయింపు అనేది, ఓట్ల బదిలీ అనేది ఆల్మోస్ట్ ఒక మూడ్ క్రియేట్ అయింది. 1.5 year నుంచి ఆల్మోస్ట్ 6-7 months నుంచి అయితే 2 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఉమ్మడి ఆందోళనలు కూడా కొన్ని నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పటి వరకు 2 పార్టీలు అనుకున్న చోట ఇప్పుడు 3 పార్టీలకు పొత్తు కుదిరిన నేపథ్యంలో 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా దీంట్లో ఎంటర్ అయింది. నిజం చెప్పాలంటే ఒక నెల రోజుల క్రితం వరకు కూడా టీడీపీ నాయకులను, టీడీపీ గతంలో చేసిన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తూనే వస్తారు. అదే రకంగా టీడీపీ వైపు నుంచి కూడా గతంలో ఫర్ ఎగ్జాంపుల్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనక్కిపోవడం విషయం మీద విమర్శిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ కలుస్తారా, అదే రకంగా ఈ రెండు పార్టీల కలయికను ప్రజలు ఆమోదిస్తారా? ఎందుకంటే మొన్నటి వరకు పరస్పరం వాదులాడుకున్నారు. ఇక 2019 ఎన్నికల నాటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం మరి భయంకరమైన పరిస్థితి. చంద్రబాబు నరేంద్ర మోదీని, బీజేపీని మామూలు స్థాయిలో దుయ్యబట్టలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిన చంద్రబాబు ఆ రోజు నరేంద్ర మోదీని ఆల్మోస్ట్ ఇక ఓడిపోతున్నారు, రెండోసారి అధికారంలోకి రాదు అన్న ధీమాతో చాలా రకాల కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు పార్టీల పొత్తులు స్వాగతిస్తారా, ఆకలింపు చేసుకుంటారా, దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సహకరిస్తారా అనేది ఒక ఎత్తు అయితే, ఈ రెండు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకులు పరస్పరం ఏ పార్టీ పోటీ చేసే చోట ఇంకొక పార్టీకి బదిలీ జరుగుతుందా అనేది మెయిన్గా. ఓటు బ్యాంకు బదిలీ అనేది చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఓట్ల బదలాయింపు అనేది చాలా కీలకం కాబట్టి ఈ విషయంలో ఈ మూడు పార్టీలు గ్రౌండ్ వర్క్ ఏ రకంగా చేస్తాయి? ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక 3-4 డేస్లోనే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ కాబోతుంది. బహుశా ఈ కార్యక్రమాలని చక్కబెట్టుకోవడానికేనేమో ఈ 6-7 దశల్లో జరుగుతాయి అనుకున్న ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని లాస్ట్ దశలో పెట్టమని కూడా ఇప్పుడు తాజాగా మొన్న జరిగిన చర్చల్లో బీజేపీ అధినాయకత్వాన్ని చంద్రబాబు కోరారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సర్దుబాటు ఇట్లాంటివన్నీ జరగాలి, గ్రౌండ్ లెవెల్కి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి అన్న మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఓట్ల బదలాయింపు జరగాలి, పరస్పరం ఉన్న ఓటు బ్యాంకు ఇంకొక పార్టీకి బదలాయింపు జరగాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు 144 సీట్లలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏవైతే పొత్తులో భాగంగా వదులుకున్న 31 సీట్లు ఉన్నాయో జనసేనకు అండ్ బీజేపీకి, ఆ 31 సీట్లలో టీడీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు బదలాయింపు జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనసేనకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది, చాలా స్వల్పంగా ఉండొచ్చు కానీ ఎంతో కొంత ఉంది. ఈ నేపథ్యంలో మిగతా 144 సీట్లలో కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఓట్ల బదలాయింపు, ఓటు బ్యాంకు బదలాయింపు జరగాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరగాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని లాస్ట్ విడత దాంట్లో చేర్చమని చెప్పి కూడా బీజేపీ అధినాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అఫ్కోర్స్ అది ఎన్నికల సంఘం చేతిలో ఉందనుకోండి, కాకపోతే జాతీయ స్థాయి పరిణామాలు మనకు తెలుసు కాబట్టి ఆ రకమైన కోరిక కోరుతున్నట్టున్నారు చంద్రబాబు అని మనం అనుకోవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం చాలా కీలకం. ఓట్ల బదలాయింపు, ఓటు బ్యాంకు, పార్టీలకున్న ఓటు బ్యాంకు బదలాయింపు కనుక మూడు పార్టీల మధ్య పరస్పరం బదిలీ కాకపోతే అది చాలా ఘోరమైన తప్పిదం అవుతుంది. అది ఒక పెద్ద సవాలుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఈ పాటికి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ కావాల్సింది. జాతీయ స్థాయి పరిణామాలు తెలుసు మనకు. ఎన్నికల కమిషనర్లలో 3లో ఒకరు లేరు, మిగిలిన 2లో కూడా ఒకరు సడన్గా రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు సింగిల్గా ఉన్న కేంద్ర ఎన్నికల అధికారి వెంటనే తాను సింగిల్గా నిర్ణయం తీసుకొని షెడ్యూల్ అనౌన్స్ చేయలేరు కాబట్టి 15వ తేదీన జరగబోతున్న సమావేశం కావచ్చు, ఆ రకంగా మిగతా 2 కమిషనర్ల నియామకం జరిగిన తర్వాతనే షెడ్యూల్ అనౌన్స్ చేస్తారని చెప్పి మనకు సమాచారం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్, ఈ ఓటు బ్యాంకు బదలాయింపుకు సంబంధించిన బదలాయింపు కావచ్చు, అదే రకంగా మూడు పార్టీలకు సంబంధించిన క్యాడర్ పనిచేసే రకమైన ఒక బుజ్జగింపు పర్వం కూడా ఈ మూడు పార్టీలు టేకప్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది ఖచ్చితంగా ఒక సవాల్ అని చెప్పుకోవాలి. ఇక రెండో సవాలు, ఇది చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం అంటే మనకు తెలుసు, ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నో జాతీయ సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ప్రైవేటు పెట్టుబడులను ఆ సంస్థల్లో పెట్టించడం ద్వారా ఆ భాగస్వామ్యాన్ని, మేనేజ్మెంట్ను పూర్తిగా ఒక సంస్కరణల పదంలో తీసుకువెళ్ళిన పరిస్థితి. అది 1991లో పివి నరసింహారావు ప్రతిపాదించిన ఆనాటి సంస్కరణల పర్వంలో, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కొనసాగినప్పుడు చేశారు. ఆ తర్వాత కంటిన్యూస్ అది అవుతూనే ఉంది. యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొనసాగించింది. ఆ తర్వాత బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇదంతా పక్కన పెడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం అనేది ఇటు జనసేన అపోజ్ చేస్తుంది, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కూడా చాలా సందర్భాలలో అపోజ్ చేసిన పరిస్థితి. మరి ఆ అంశం మీద ఇప్పుడు రేపు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్న ఈ మూడు పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తాయి? ఇదొక్కటే కాదు, ప్రత్యేక హోదా విషయంలో కూడా 2014లో బీజేపీ ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాజ్యసభలో దానికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. అయితే ఆ తర్వాత కాలక్రమంలో ప్రత్యేక హోదాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం కూడా కీలకం కాబోతుందో ఏమో అన్న ఉద్దేశంతో చంద్రబాబు దాన్ని మళ్ళీ రేజ్ చేయడం ప్రారంభించారు. నిజానికి ఒక సందర్భంలో ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆయన
స్పెషల్ ప్యాకేజీకి ఓకే అన్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అదొక పాచిపోయిన లడ్డు అని కామెంట్ చేయడం ఇట్లాది అంశాలు చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీది ఒక లైన్, టీడీపీది ఒక లైన్, అదే రకంగా జనసేన పార్టీది ఒక లైన్. ఒక సందర్భంలో చంద్రబాబు కన్విన్స్ కావచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా ప్రత్యేక హోదా విషయంలో గలమెత్తిన పరిస్థితి. ఇట్లాంటి అంశాలు చాలా కీలకంగా పోతున్నాయి. అదే రకంగా కర్మాకారం విషయం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, మిగిలిన చాలా అంశాల మీద ఈ మూడు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఉమ్మడి ఎజెండా అనేది సాధ్యమవుతుందా, ఉమ్మడి మేనిఫెస్టో అనేది సాధ్యమవుతుందా? ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా నిన్న పొత్తులో భాగంగా గజేంద్ర షెకావత్ వీళ్ళతో సమాలోచనలు జరిపినప్పుడు చంద్రబాబు అడిగినట్టుగా మనకు పత్రికల్లో కథనాలు చూస్తున్నాం. మీరు కూడా ఏవైనా హామీలు ఇవ్వదలుచుకుంటే వాటిని మనం ఉమ్మడి మేనిఫెస్టోలో పెడదాం, చెప్పండి అని భారతీయ జనతా పార్టీ నాయకులను ఆయన కోరినట్టు, వారు కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత మీతో మాట్లాడతాం, రాష్ట్ర నాయకత్వం ద్వారా వెళుతుందా అనేది దీనికి సంబంధించి తెలుస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఎజెండాను ఫిక్స్ చేయడం కొద్దిగా సవాలే, అదే రకంగా మేనిఫెస్టో ఉమ్మడిగా రూపొందించడం అనేది సవాలే, అదే రకంగా కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయాన్ని ప్రచార పర్వంలో వ్యక్తం చేయడం అనేది కూడా సవాలే. ఇట్లాంటి ప్రధానమైన రెండు సవాళ్లను ఏ మేరకు ఈ మూడు పార్టీలు కలిసి అధిగమిస్తాయి అన్నది ఇప్పుడు చాలా కీలకం కాబోతోంది. దీనికి సంబంధించి ఎలా వ్యవహరిస్తాయి, ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయి అనేది చెప్పుకోవాలి. ఇక్కడ చివరిలో నేను ఈ వీడియో బిగించే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. నిజానికి మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కావచ్చు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కావచ్చు, అదే రకంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా చాలా కాలంగా కలిసే కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా బీజేపీ చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నిన్నటి చర్చల్లో లేదు. ఇది ఒక వింతగానే చెప్పుకోవాలి. నిజానికి జాతీయ స్థాయి నాయకత్వం వచ్చింది. గజేంద్ర షెకావత్, పాండా వాళ్ళు వచ్చేసి మాట్లాడారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చున్నారు, సీట్ల సంఖ్య తేల్చుకున్నారు, సీట్ల సర్దుబాటు జరిగింది. కానీ రాష్ట్ర అధ్యక్షురాలు అందులో లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యం కలుగుతుంది. మనకు తెలుసు అవన్నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నందమూరి కుటుంబ వ్యవహారం, నారా కుటుంబ వ్యవహారం, అదే రకంగా దగ్గుబాటి కుటుంబ వ్యవహారం కావచ్చు, వాళ్ళ మధ్య కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఇనీషియల్గా దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అనుకున్నారేమో. ఆమె విజయవాడలో వేరే బీజేవైఎంకు సంబంధించిన యువమోర్చాకు సంబంధించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు, కానీ ఈ పొత్తు చర్చల్లో మాత్రం పాల్గొనలేదు. సరే, ఇక్కడికి అయిపోయింది, సీట్ల సర్దుబాటు అయిపోయింది. కానీ రేపు ప్రచార పర్వంలో అయితే కలవాలి కదా, అప్పుడు ఎలా ఉంటుంది అనేది కొంత, అంటే బాడీ లాంగ్వేజ్ కూడా జనాలకు ఒక మెసేజ్ తీసుకువెడుతుంది. మరి దాన్ని అధిగమించడానికి అటు పురంధరేశ్వరి కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు కావచ్చు, ఎలాంటి పంధాన్ని అవలంబిస్తారు, దానికి సంబంధించి ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా, లేకపోతే పురంధేశ్వరి కేవలం బీజేపీ పోటీ చేసే స్థానాలకే పరిమితమవుతారా ప్రచారంలో అనేది కొంత కీలకం. ఇట్లాంటి అంశాలు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. అదే రకంగా పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తారంటున్నారు ఎంపీగా. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా ఆసక్తి రేపుతుంది. మొత్తం మీద ముందుగా చెప్పుకున్నట్టు రెండు సవాళ్లు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, పరస్పరం ఓటు బ్యాంకు బదిలీ కావడం, అదే రకంగా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఎజెండాలో వాటిని చేర్చుకుంటారా, ఒక్కో పార్టీకి ఒక్కొక్క లైన్ ఉన్న నేపథ్యంలో వాటిని అధిగమించి ఎలా వాటిని మెన్షన్ చేస్తాయి అనేది ఈ రెండు ప్రధానమైన అంశాలు. మొత్తం మీద పురంధరేశ్వరి ప్రచారం చేస్తారా లేదా అనే విషయం తర్వాత చర్చించుకోవచ్చు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది వేరే విషయం. కానీ ప్రధానంగా ఈ మూడు పార్టీలు అధిగమించాల్సిన రెండు సవాళ్లు ఇవి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఎంచుకుంటారనేది చూడాలి. జస్ట్ ఇవాళ ఈ కథనాల్లో దీనికి సంబంధించి పొత్తు ఖరారైంది, సీట్ల సంఖ్య తేలిపోయింది అన్న తర్వాత నాకు కలిగిన ఈ రెండు సందేహాలు ఇవి సవాళ్ళుగా మారబోతున్నాయేమో అని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ మీ మోర్. థ్యాంక్ యూ సో మచ్.